రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం, గత వీడియోలో నేనేం చెప్పానంటే ఒక సీక్వెన్స్ మాదిరిగా వీడియోస్ చేసుకుంటూ వస్తాం. ముందు వీడియో తర్వాత వీడియోకి లింక్ ఉంటుంది. ముందు వీడియోలో ఏం చెప్పాము, ఆ తర్వాత వీడియోలో ఏం చెప్పాము, ప్రతి దానికి ఒక్కొక్క వీడియోకి లింక్ ఉంటుంది కంపల్సరిగా. సో అట్లా మనం ఒక సిస్టమేటిక్గా వీడియో చేయడానికి ప్రారంభిద్దాం, అది కూడా యూట్యూబ్లో కూడా. రాబోయే కాలంలో ఈ వీడియోస్కు సంబంధించి ఇంకా మీకు లాట్ ఆఫ్ మెటీరియల్ కూడా మనం మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితేనేమి, లేకపోతే ఇంకా అన్నింటిలో మీకు పోస్ట్ చేస్తాం. గత వీడియోలో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బిగినర్స్ ఎలా ప్రారంభించాలి ప్రిపరేషన్, దానికి కొన్ని సూచనలు సలహాలు మీకు నీట్గా అందించాం. ఇక ఈరోజు ఇంకొక బ్యాచ్ నేను చెప్పా మీకు, ఇక్కడ ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళకి ఎండోర్మెంట్ ఈవో గ్రేడ్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 2 రకాల వ్యక్తులు. మొదటి రకం వ్యక్తులు బిగినర్స్, రెండవ రకం వ్యక్తులు ఎవరంటే సీనియర్స్. ఎవరి సీనియర్స్ 2021లో ఎండోర్మెంట్ ఈవో గ్రేడ్ 3 కోసం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి కొంతమంది ప్రిలిమ్స్ క్వాలిఫై కాకుండా ఆగిపోయిన వాళ్ళు, కొంతమంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాసి పోస్ట్ రాని వాళ్ళు. ఇక్కడ 2 రకాలు ఉన్నారు. ఆల్రెడీ ఈ యొక్క సిలబస్ సంబంధించి, అదే మాదిరిగా ఆ పోస్టు వివరాలకు సంబంధించి, దాని యొక్క శాలరీస్ వివరాలకు సంబంధించి అంతా కూడా ఒక అవగాహన ఉండి ఆల్రెడీ ప్రిలిమ్స్ వరకు వచ్చి ప్రిలిమ్స్ లో క్వాలిఫై కాని వాళ్ళు కొంతమంది, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ లోకి వచ్చి మెయిన్స్ లో ఉద్యోగం రాని వాళ్ళు కొంతమంది. వీళ్ళందరినీ కూడా మనం సీనియర్స్ కేటగిరీలో చేర్చాం. ఇక్కడ ఆదినారాయణ అకాడమీలో 2 రకాల వ్యక్తులు ఉన్నారు. సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు. సో కాబట్టి బిగినర్స్. ఈ సీనియర్స్ ఏం చేయాలి, వీళ్ళకు కొన్ని సూచనలు సలహాలు. వీళ్ళు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సీనియర్స్ మళ్ళీ మన ఫ్రెష్ గా నోటిఫికేషన్ రాబోతుంది. మనం ఏం చేయాలి, వెంటనే సీనియర్స్ ఏమనుకుంటారు, మొత్తానికి నేను ఆల్రెడీ గతంలో 2021లో హిందూ ఫిలాసఫీ మొత్తం చదివేశాను, ఇక నాకు మొత్తం హిందూ ఫిలాసఫీ మొత్తం వచ్చేస్తుంది, ఇక నాకు కేవలం జిఎస్ మాత్రమే రాదు అనుకుంటారు మొత్తానికి. సో కాబట్టి ఎప్పుడు కూడా మళ్ళా తిరిగి ఫ్రెష్ గా మీరు సీనియర్స్ అయి కావచ్చు, ఓకేనా, తిరిగి మళ్ళా కొత్త నోటిఫికేషన్ కోసం మళ్ళా ఫ్రెష్ గా మన ప్రిపరేషన్ ప్రారంభించే సమయంలో యాజ్ ఏ సీనియర్ గా మీరు చేయవలసిన పనులు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీ దగ్గర అంతా ఉంది. ఫస్ట్ మీరు ఏం చేయాలి, గత నోటిఫికేషన్ లో నేను ఎక్కడ ఫెయిల్ అయ్యా, ప్రిలిమ్స్ లో ఫెయిల్ అయ్యానా, మెయిన్స్ లో ఫెయిల్ అయ్యానా, ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. ప్రిలిమ్స్ లో ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయ్యాను, జనరల్ స్టడీస్ లో దెబ్బతిన్నానా, హిందూ ఫిలాసఫీలో దెబ్బతిన్నానా, ఒకవేళ లేదు మెయిన్స్ లో దెబ్బతిన్నాం, మెయిన్స్ లో మనం సక్సెస్ కాలేకపోయినాం, ఎక్కడ నా డ్రాబ్యాక్ ఎక్కడ, ప్రిలిమ్స్ మనకు జనరల్ స్టడీసా, హిందూ ఫిలాసఫీనా, ఇది చూడండి. ఇలా కాకుండా లేదు గతంలో నేను సక్సెస్ సాధించలేకపోవడం కారణం ఏంటి అంటే, నేను అనేక రకాల పుస్తకాలు సేకరించాను, చదివే సమయం నాకు లేదు, మార్కెట్లో దొరికే ప్రతి వీడియో చూశాను, వినే సమయం నాకు లేదు, ఓకేనా. తర్వాత నాకంటూ పోయినసారి నేను చేసిన తప్పేంటి, నాకంటూ ఒక మార్గదర్శిని ఎంపిక చేసుకోలేకపోయా, నాకు గైడ్ చేసే వ్యక్తిని ఎంపిక చేసుకోలేకపోయా. నేను ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాను. నేను గతంలో ఎప్పుడు చూసినా సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ టైం అంతా అక్కడ సామాజిక మాధ్యమాల్లో యూట్యూబ్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కామెంట్స్ రూపంలో కావచ్చు, లేకపోతే టెలిగ్రామ్ లో పిచ్చి డిస్కషన్ రూపంలో కావచ్చు, ఎక్కువ పార్టిసిపేట్ చేశాను. తర్వాత ఇంకోటి ఏంటి, నేను పదే నా మీద నాకు పూర్తి ఏమంటుందాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి అందరూ చెప్పేసుకున్నాను, నా ఫ్రెండ్స్ అందరూ చెప్పేసుకున్నాను. నేను ఏం చెప్పేసుకున్నాను, నాకు ఎండోర్మెంట్ ఈవో వస్తుంది, నా దగ్గర ఇంత మెటీరియల్ ఉంది, ఓకేనా, ఇంత మార్కెట్ లో ఉండే ప్రతి మెటీరియల్ నేను సేకరించాను. అది అక్కడ వేరే ఛానల్లో మరి గ్రాండ్ టెస్ట్ పెడితే గ్రాండ్ టెస్ట్ లో నేనే టాప్ లో ఉన్నాను. ఇట్లా అనేక రకాలుగా మనము అన్ని చెప్పేసుకుంటాం. ఎవరికి, మా పక్కన ఉన్న మిత్రులకి, ఇంట్లో ఫ్రెండ్స్ కి,
పేరెంట్స్ వీళ్ళందరికీ. సో ఇట్లా మీరు ఏం చేసుకోవాలి, గతంలో మనం చేసిన పొరపాట్లు ఏంటి, ఏమేమి పొరపాట్లు చేశామో అవన్నీ కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించగలగాలి. ఎస్, నేను ఇక్కడ పొరపాటు చేశా అని మీరు రియలైజ్ కావాలి. గతంలో సక్సెస్ సాధించలేకపోయిన సీనియర్స్ మీరు ఎందుకు సక్సెస్ సాధించలేకపోయారు అనే దానికి మీరు రియలైజ్ కావాలి. అలా రియలైజ్ కాగలిగిన వ్యక్తులు మాత్రమే భవిష్యత్తులో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. గతంలో చేసిన తప్పుల్ని తిరిగి మళ్ళీ ఇప్పుడు కూడా చేసుకుంటూ రియలైజ్ కాకపోతే జీవితంలో మీరు ఎప్పుడు విజయం సాధించలేరు. కాబట్టి విజయం సాధించాలి సీనియర్స్ గా అంటే కంపల్సరీ ఇవన్నీ మీరు చేయాల్సిందే తప్పనిసరిగా. ఇంకా మీరు ఏం చేయాలి మొత్తానికి, ఓకేనా? ఇక్కడ నేను చెప్పాను మీకు మొత్తానికి, మీరు మొత్తం మీద నోటిఫికేషన్ ఏదైతే మనకు నోటిఫికేషన్ వచ్చే నాటికి ఈ సీనియర్స్ దగ్గర ఆల్రెడీ అన్ని సోర్సెస్ ఉంటాయి. అన్ని సోర్సెస్ ఉన్నా కానీ అన్ని సోర్సెస్ సేకరించాలి. నేను చెప్పా, ఇప్పుడు నేనున్నాను, నేను ఇక్కడ బోర్డు దగ్గరకు వచ్చి టీచ్ చేయాలి అంటే నేను డే మొత్తంలో ఒక అంశం చెప్పాలి అంటే ఆ అంశానికి సంబంధించిన 360 డిగ్రీస్ కోణంలో ఉండే సోర్సెస్ మొత్తం సేకరించుకొని, అది ఆన్లైన్ సోర్సెస్ కావచ్చు, బుక్స్ సోర్సెస్ కావచ్చు, కొంతమంది సీనియర్స్ నాకంటే సీనియర్స్ పెద్ద పెద్ద వాళ్ళ యొక్క సూచన సలహాలు కావచ్చు, ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేసుకొని గతంలో మన దగ్గర ఈవోగా సెలెక్ట్ అయిన మిత్రుల యొక్క సలహా సూచనలు కానీ ఇవన్నీ కూడా నేను తీసేసుకొని ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతూ, అంటే నేను పెద్దోడిని, నేను క్లాసులు చెప్తున్నాను, నేను నా దగ్గర చదివి ఈవో పోస్ట్ కొట్టిన వ్యక్తులు నేను అనడం ఏంటి అని మనం ఫీల్ కాకూడదు. మనకు తెలియని విషయాలు తెలుసుకోవడంలో తప్పు లేదు. కాబట్టి నేను ప్రతిరోజు కూడా అన్ని విషయాలు డిస్కస్ చేసిన తర్వాత మీ దగ్గరకు బోర్డు దగ్గరకు వచ్చేస్తాను. అట్లా మీరు కూడా ఏం చేయాలి మొత్తానికి అంటే, నోటిఫికేషన్ వచ్చే సమయానికి సీనియర్స్ గా మీరు హిందూ ఫిలాసఫీ కావచ్చు, లేకపోతే జనరల్ స్టడీస్ కావచ్చు, వీటన్నిటిని కూడా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఇక సిలబస్ కంప్లీట్ చేసి నోటిఫికేషన్ వచ్చే సమయానికి మీరు దేనికి సిద్ధంగా ఉండాలి, నెంబర్ ఆఫ్ టెస్టులు రాయాలి. మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ టెస్టెస్. ఎన్ని ఎక్కువ టెస్టులు రాస్తే మీలో సక్సెస్ రేట్ అంత పెరుగుతుంది. చాలా మందికి తెలియని విషయం ఇదే. ఎక్కువ మంది టెస్టులు రాయరు. అసలు చాలా మంది విజయం సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే, ఆ ఎన్ని టెస్టులు అటెంప్ట్ చేస్తే మనలో యాక్యురసీ అంత పెరుగుతుంది, అంత సక్సెస్ రేట్ పెరుగుతుంది. కాబట్టి సీనియర్స్ ఉండే గొప్ప లక్షణం ఏంటంటే, మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ వచ్చింది, మీరు కంపల్సరిగా మనకు నోటిఫికేషన్ వచ్చే సమయం, నోటిఫికేషన్ ఆగస్టులో వస్తుందా, జూలైలో వస్తుందా, లేదా అక్టోబర్లో వస్తుందా, అవన్నీ పక్కన పెట్టుకుంటే ఆ నాటికి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది మోర్ అండ్ మోర్ టెస్టెస్. ఇలా టెస్టులు రాసుకుంటూ అప్పుడు మీరు ఏం చేసుకోవాలి, సీనియర్స్ ఉండే గొప్ప లక్షణం ఏంటంటే, నేను గమనించా, అంటే గతంలో మన దగ్గర ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా మంది సీనియర్స్ చూశారు. వీళ్ళు ఏం చేస్తారంటే, మనకు ఏవైతే సోర్సెస్, బుక్స్ కావచ్చు, ఆన్లైన్ యాప్లు కావచ్చు, ఈ సోర్సెస్ అన్ని సేకరించేసుకుంటాం. అన్ని చోట్ల నుంచి సేకరించుకొని, నేను చెప్పాను మీకు మొదట్లోనే, ఇక్కడ కొంతమందితో అన్ని చోట్ల క్లాసెస్ కానీ అన్ని చోట్ల టెస్టులు కానీ తీసుకొని రాసేవాళ్ళు అందరూ ఉంటారు. మనం ఎవరినేం కాదనలేదు. కానీ వీళ్ళందరిలో ఒక అకాడమీ తోటి కానీ లేక ఒక వ్యక్తితోటి కానీ మనకు బాగా ర్యాపో ఉంటుంది. ర్యాపో అంటే బాగా ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ అంటే బాగా మాట్లాడడం కానీ, డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కానీ. అట్లా నేను ఏమంటా అంటే, సీనియర్స్ దగ్గర నేను గమనించింది ఏంటంటే, వాళ్ళు అన్ని చోట్ల నుంచి సమాచారాన్ని సేకరించుకుంటారు. కానీ ఆ అన్ని చోట్లలో ఒక చోట మాత్రమే వాళ్ళు ఎక్కువసేపు గడుపుతారు. అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అనేక మంది ఆన్లైన్ కోచింగ్ ఇస్తారు. అన్ని చోట్ల వాళ్ళు ఎంటర్ అయినప్పటికి గాను ఒక చోట ఎక్కడైతే వాళ్ళకు నమ్మకం ఉంటుందో ఆ నమ్మకం ఉండే చోట వాళ్ళు ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడతారు సీనియర్స్. సో కాబట్టి ఆ ఎక్కువసేపు గడపడానికి ఇష్టపడే ఆ సీనియర్స్ అక్కడ ఎక్కువసేపు గడుపుతూ
మరి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా మరి కంప్లీట్ గా క్లారిఫై చేసుకుంటుంటాం. నేను చెప్పాను మీకు ఆల్రెడీ, మనము సీనియర్స్ గా మన దగ్గర చాలా టాలెంట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్స్ నేను ఎవరితో పోల్చాను, మొత్తానికి కర్ణుడితో పోల్చుకోవచ్చు. కర్ణుడికి కూడా మంచి టాలెంట్ ఉంటుంది. మంచి టాలెంట్ ఉన్నప్పటికీ గాను అతన్ని గైడ్ చేసే వ్యక్తి ఎవరు ఉండరు పాపం. అతను విధిలేని పరిస్థితుల్లో పక్కన ఉండే ఆయన ఎవరి పక్షానైతే చేరిపోయాడో వాళ్ళు చేసేవన్నీ అరాచకాలు, తప్పు పనులు, అయినా కానీ తప్పదు ఆయన. అట్లా మీరు కూడా నేనేమంటానంటే సీనియర్స్ గా ఉండే వ్యక్తులందరూ కూడా కర్ణుడితో సమానం. మీరు మీ దగ్గర టాలెంట్ ఉన్నప్పటికీ గాను ఆ టాలెంట్ ని సరైన మార్గంలో ఉపయోగించుకునే విధానం మీకు తెలియకపోతే, ఆ సరైన మార్గంలో ఉపయోగించుకునే విధానాన్ని మీకు తెలియపరిచే వ్యక్తి లేకపోతే మీరు సీనియర్స్ గానే మిగిలిపోతారు. ఎప్పటికి కూడా మీరు సీనియర్స్ గా మిగిలిపోదాం అనుకున్నారా, లేకపోతే సీనియర్స్ నుంచి విజేతగా మారడానికి నేను చెప్పా. మీకు బిగినర్స్ నుంచి సీనియర్స్ కి వచ్చారు, మీరు సెకండ్ స్టేజ్ కి వచ్చారు కాంపిటీషన్ లో. సీనియర్స్ నుంచి నెక్స్ట్ స్టేజ్ మనకేంటి, విజేతలుగా మారాలి అంటే మీకు కూడా కంపల్సరీగా ఒక ఫిలాసఫర్ అంటే ఒక మార్గదర్శి, మీ దగ్గర ఉండే టాలెంట్ ని సరైన విధంగా ఉపయోగించుకో విధంగా మీకు గైడ్ చేసే వ్యక్తి కంపల్సరీగా ఉండాలి. కర్ణుడు మాదిరిగా మీ దగ్గర టాలెంట్ ఉన్నా గానీ ఆ టాలెంట్ ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోతే ఎంత టాలెంట్ ఉండి కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక సీనియర్స్ గా మీరు చేయాల్సిన వ్యక్తులు ఏంటంటే, ఇక్కడ ఈ రకంగా మనం నేను చెప్పిన అంశాలన్నీ కూడా అన్ని సోర్సెస్ నుంచి మన సమాచారాన్ని సేకరించిన తర్వాత మనకంటూ గైడ్ చేసే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నం చేస్తాం, ఆ అకాడమీలో ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అటువంటి అకాడమీస్, మీ మనసుకు దగ్గరగా ఉండే అకాడమీస్ మీ మనసు పూర్తిగా ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. గతంలో మీరు చేసిన తప్పులు మరొకసారి చేయకండి. తర్వాత నేను చెప్పాను కదా, సీనియర్స్ గా మీలో ఉండే లక్షణాలు ఇవన్నీ చెప్పాను మీకు నేను. ఈ లక్షణాలన్నింటినీ కూడా మీలో ఉన్నాయా లేదా చూసుకొని, ఈ లక్షణాలన్నీ ఉంటే మీరు సీనియర్స్. మీరు నెక్స్ట్ స్టేజ్ మీకేంటి, విజేతలు. సో కాబట్టి సీనియర్స్ విజేతలుగా కావచ్చు, బిగినర్స్ కూడా విజేతలు కావచ్చు. నేను చెప్పాము కేవలం బిగినర్స్ మళ్ళీ సీనియర్స్ అవుతారు అనే గ్యారంటీ ఏం లేదు. బిగినర్స్ అనే వాళ్ళు కూడా సీనియర్స్ మనకు విజేతలుగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మళ్ళా సీనియర్ గానే మిగిలిపోకుండా విజేతలుగా రావడానికి ఆదినారాయణ అకాడమీ మీకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తుంది. గతంలో చేసిన తప్పులు మరొకసారి చేయకండి. మీకు ఆదినారాయణ అకాడమీ సపోర్ట్ చేయాలి అంటే, ఆదినారాయణ అకాడమీ సపోర్ట్ కావాలంటే మరొకసారి మన యాప్ ఇన్స్టాల్ చేయండి. గతంలో మేము చదివేసాము అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను కదా, విజయం సాధించాలంటే కొంత మన దగ్గర ఉండే ఈ యొక్క ఆహాన్ని మనం కొంచెం బయట పెట్టేసుకోకూడదు, దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అలా అప్పుడు మాత్రం విజయం వస్తుంది. తర్వాత మీకు మనం హెల్ప్ఫుల్ గా ఉంటాము అంటే మన యాప్ ఒకసారి ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఎస్పెషల్లీ చాలా మంది ఆ ప్రైస్ విషయంలో చాలా ఎక్కువ మంది నాకు కామెంట్ చేస్తున్నారు. నేను చెప్పాను మీకు చాలాసార్లు చెప్పాను, ప్రైస్ అనేది ఒక 1 year వ్యాలిడిటీ కోర్స్ మన దగ్గర. అన్ని రకాల సోర్సెస్ అంటే క్లాసెస్, మెటీరియల్ అన్ని మీకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రైస్ విషయంలో ఎవరైనా మరి కొంత పూర్ పర్సన్స్ ఉంటే ఆదినారాయణ అకాడమీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నాను. పూర్ పర్సన్స్ ఎవరైతే ఉంటే సపోర్ట్ చేస్తుంది. సో కాబట్టి మనకు వేరే చోట నాకు 400కే వస్తుంది, 500కే వస్తుంది, 600కే వస్తుంది, లేకపోతే ఇంకా 1400-1500కి వస్తుంది అని తీసుకుంటే ఓకే. మనం తీసుకున్న తర్వాత తెలిసేది, తీసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది ఏంటి, మనం మోసపోయామా లేకపోతే అది మనకు ఉపయోగపడదా. ఈ విషయాన్ని ఎప్పుడు తెలిస్తే మనకు ఎక్కడైనా మీరు ఎంటర్ అవుతాగా తెలిసేది. కాబట్టి ముందు ఎంటర్ కానీ, తర్వాత మనకు ఎంటర్ అయిన తర్వాత మనకు ఉపయోగపడదనే విషయం మీకు తెలిస్తే తర్వాత మీరే బాధపడతారు. కాబట్టి నేను అందుకే పదే చెప్తున్నాను, గతంలో మీరు చేసిన తప్పులు చేయకండి. సిన్సియర్ గా ప్రిపరేషన్ ప్రారంభించండి. ఆదినారాయణ అకాడమీ మీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటుంది. ఓకేనా. సీనియర్స్ ఎవరైతే ఆదినారాయణ అకాడమీలో గతంలో ఉన్న సీనియర్స్ కి ఎప్పుడు కూడా మనము ఆ ఫీజు విషయంలో మాత్రం కొంచెం ఎగ్జామ్షన్ ఉంటుంది. పూర్ పర్సన్స్ ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం
మాక్సిమం నాతో మాట్లాడిన ఎవరైనా మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే నేను ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వాళ్ళు మోటివేట్ చేసుకుంటూ ముందు తీసుకెళ్ళిపోతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.